మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% సీట్లట. పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా దక్కే ఛాన్సా? ఎస్టీలకు 3-4%, ఎస్సీలకు 13-14% సీట్లట. జనరల్ సీట్లలో బీసీలకు మరో 10-12% ఇవ్వాలని అధికార పార్టీ యోచనట. అదే బాటలో మిగిలిన పార్టీలట. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు దక్కనున్నాయి. పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా బీసీలకు 32-34% సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్లను 50% మించరాదని, 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ రిజర్వేషన్లు కేటాయిస్తే ఎస్టీలకు 3-4%, ఎస్సీలకు 13-14% దక్కే అవకాశం ఉన్నది. అంటే ఈ రెండు వర్గాలకు కలిపి కనిష్టంగా 16%, గరిష్టంగా 18% సీట్లు వస్తాయి. దీంతో మిగిలిన 32-34% సీట్లు బీసీలకే కైవసం కానుంది. బీసీ రిజర్వేషన్లకు మాత్రం డెడికేటెడ్ కమిషన్ లెక్కలను పరిగణలోకి తీసుకున్నారని, జనరల్ స్థానాల్లో బీసీలకు సీట్లు వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి ఏర్పాట్లు చేస్తున్నది. మొత్తం 123 బల్దియాల్లో 2996 వార్డులు ఉన్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ వార్డులతో పాటు చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించరాదని ఇప్పటికే ఈ కోర్టులో జరుగుతున్న డిస్కషన్ ప్రకారం ఇప్పుడు మున్సిపాల్స్కి సంబంధించి 34% సీట్లు బీసీలకు కేటాయించబోతున్నట్టుగా కనపడతా ఉంది. అలాగే జనరల్ సీట్లలో కూడా దాదాపు 10-12%, అంటే దాదాపు ఒక 45-50% లోపు బీసీలకి మున్సిపల్ ఎలక్షన్స్లో స్థానాలు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ఉంది. దాదాపు 45% వరకు అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ మరి ఇప్పుడు విషయంలో చట్టబద్ధత తీసుకురావాలని 42% అనే దాన్ని ఇంకా తుంగలో తొక్కినట్టుగా కనబడతా ఉంది క్లియర్గా. ఎందుకంటే దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ రావాలి, ఆర్డినెన్స్ తేవాలనేది ఇప్పుడు వరకు బీసీలు చేస్తున్న నినాదం. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, 34% మేము ఇస్తే ఇక మేము ఇచ్చినట్టే కదా 42% అనే కాడికి వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మొన్న కూడా సర్పంచ్ ఎన్నికల విషయంలో కూడా ఇదే జరిగింది. 17% సర్పంచ్ ఎలక్షన్స్కి బీసీలకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు బీసీలు ఏం చేసారు, ఆ 17%తో పాటు జనరల్ స్థానాలు ఎక్కడెక్కడ పోటీ చేయొచ్చో ఆ జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేసి దాదాపు 52% బీసీలు గెలిచారు మన పంచాయతీ ఎన్నికల్లో. మరి ఈ గెలిచిన వాళ్ళని ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు, మొత్తం మా పార్టీ అండతోనే గెలిచిన వాళ్ళు అని చెప్పి పార్టీకి అంటబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 60% మేమే గెలిచినామని చెప్పుకుంటా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు 1 కోటి బీమా అట. బ్యాంకులతో ముగిసిన చర్చలట త్వరలోనే అమల్లోకి. మొత్తం 5.14 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధట. ఇప్పటికే సింగరేణి విద్యుత్ సిబ్బందికి అమలట. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయమన్న డిప్యూటీ సీఎం బట్టి అట. రాష్ట్రంలో సర్కారు ఉద్యోగులందరికీ ప్రభుత్వం 1.2 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తెస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో జరిపిన సంప్రదింపులు ముగిశాయని, త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారట.